am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. Where is this unapologetic Sanatani Hindu? మేము కూడా హిందువులమే, కానీ మేము రాజకీయం చేయం. దేవుని మొక్కుతాం, దేవుని ఆశయాలు నెరవేరుస్తాం, రాముని ఆశయాలు నెరవేర్చాలని ట్రై చేస్తాం తప్ప ఆయన పేరుతో రాజకీయాలు చేయం. ఇప్పుడు 189,000 కిలోల గోమాంసం ఈరోజు వైజాగ్ కోల్డ్ స్టోర్లో దొరికిందని బయట చెప్తుర్రు, ఇది చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది 10 days అవ్వడానికి వచ్చింది. ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా ఎవరైతే ముఖ్యంగా ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని అంటారో ఆయన ఇప్పటికి కూడా రియాక్ట్ కాలేడు. ముఖ్యంగా ఇది బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిది ఆ కోల్డ్ స్టోరేజ్ అని చెప్తారు. అంటే 189,000 కిలోలు అంటే వేల కొద్ది ఒకటే రోజు దొరికినాయి. మన వేల కొద్ది ఆవులను, మనం పూజించే ఆవులను చంపి వాళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. వీళ్ళకు పైసలు కావాలి, అట్ ది సేమ్ టైం సింపతి కావాలి, కానీ ధర్మాన్ని రక్షించడానికి ఏం లేదు. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో మన పవన్ కళ్యాణ్ గారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇది చూసుకోండి. అంటే మాకు రియాలిటీ మాకు తెలియదు, నిజంగానే అనుచరుడుదా కాదని మాకు తెలియదు. వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేసింది ఖచ్చితంగా అనుచరుడు, అక్కడ దొరికింది ఖచ్చితంగా గోమాంసమే అని. మరి అట్లీస్ట్ కాకపోతే ఒకళ్ళు కాకపోతే ఎందుకు రియాక్ట్ అవుతలేరు? రియాక్ట్ కావాలి కదా. మీరు ఈ చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయ్యే మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంత పెద్ద మ్యాటర్ అయితే మీరు రియాక్ట్ కాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పాలి. హూ ఈస్ దట్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ? మేము కూడా చెప్తున్నాం, మేము కూడా హిందువులమే, కానీ మేము ఎప్పుడు కూడా దేవుని పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చెయ్యబోము. ఒకవేళ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చుంటాం. ఏం లేకపోతే కూలి పని చేసుకొని బతుకుతాం. కానీ దేవుని పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద మనుషులను, ప్రాణాలను వాడుకుంటే రాజకీయం చెయ్యబోము.